అందరికీ నమస్తే. కొత్తగా మన ఛానల్‌ని అయితే చూస్తున్నారా? సో, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో, ఇక్కడ మనమైతే ఫ్లవర్ వాస్ ప్రిపేర్ చేయబోతున్నాం 3 లుక్‌లో. ముందుగా అట్ట ముక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పులో ఫ్లవర్ వాస్ ప్రిపేర్ చేయబోతున్నామో దానికి తగ్గట్టుగా బాక్సెస్ అనేది తీసుకొని దాని మీద మనకు కావాల్సిన షేప్‌నైతే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను సింపుల్‌గా ఒక ఫ్లవర్ వాస్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసిన దాన్ని కట్ చేసి దీనికి సరిపోయేటట్టు ఇంకొక పీస్ అయితే రెడీ చేసుకున్నాను. సో, ఈ విధంగా 2 పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత వేస్ట్ ఏదైతే మనం రిమూవ్ చేసామో అట్ట బాక్సెస్ నుంచి వాటిల్లో నుంచి ఈ విధంగా స్కేల్ విడ్త్ ఎంత ఉంటుందో ఆ విడ్త్‌కి తగ్గట్టు స్ట్రిప్స్ తీసుకొని వీటిని చేతుల్లో గానీ మనం బాగా ప్రెస్ చేసామంటే ఇవి మనకు కావాల్సిన విధంగా బెండ్ అయితాయి. సో, ఆ విధంగా చేసుకున్న దాన్ని ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా అయితే స్టిక్ చేసేసి వేరొక పీస్‌ని టాప్ పోర్షన్‌లో అంటే మనకి ఇక్కడ 3 లుక్ కావాలి కదా! సో, కింద ఒకటి, పైన ఒకటి ఈ విధంగా పేస్ట్ చేసేస్తే మనకి ఈ విధంగా ఫ్లవర్ వాస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ కోటింగ్ ఇచ్చేసి అక్రిలిక్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేయటం వల్ల మన కలర్ అనేది ఇంకా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. సో, 1 ఇంచ్ స్ట్రిప్స్ తీసుకొని బ్లాక్, వైట్ కలర్ అప్లై చేసేసుకొని స్క్వేర్ బిట్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. సో, కట్ చేసిన వాటిని ఇక్కడ నాకు కావాల్సిన విధంగా నేనైతే స్టిక్ చేసుకున్నాను. సో, ఇది మీకు ఈ ఈ ఐడియా మీకు నచ్చకపోతే మీకు కావాల్సిన విధంగా మీ ఫ్లవర్ వాస్‌ని డెకరేషన్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదా! సింపుల్‌గా ఏ విధంగా మనము అట్ట బాక్సులతోటి మంచి ఫ్లవర్ వాస్ అయితే రెడీ చేసుకున్నాము. సో, బయట ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టేసి వేస్ట్ చేసే మొదలు ఇలాంటివి చిన్నటివి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మన ఇంటిని మనమే అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా హోల్ పెట్టేసైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే డబుల్ సైడెడ్ పెట్టేసైనా మనకి ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసేసేయండి. మీకు ఎలాంటి క్రాఫ్ట్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్‌గా చూస్తున్నారు కదా! మన ఫ్లవర్ వాస్ ఏ విధంగా ఉందో. సో, క్రేప్ పేపర్‌తో ప్రిపేర్ చేసిన ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.